హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు 5 స్టార్ రేటింగ్ కిచెన్. ఇవాల్టి వీడియోలో మనం కప్పు పెసలు మరియు కప్పు బెల్లంతో ఒక స్పెషల్ రెసిపీ తయారు చేసుకుందాం. ముందుగా దీనికోసం 1 కప్పు వరకు పెసలు తీసుకోండి. వీటిని శుభ్రంగా 2-3 సార్లు బాగా క్లీన్ చేసుకోండి. ఇవి ఆరోగ్యానికి చాలా మంచిది. ఇప్పుడు దీన్ని బాగా క్లీన్ చేసుకున్న తర్వాత 3 గంటల సేపు నానబెట్టుకోవాలి. ఏ కప్పుతో అయితే పెసలు తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు వరకు మినపప్పు తీసుకోండి. అదే కప్పుతో బియ్యాన్ని తీసుకొని సపరేట్గా ఒక గిన్నెలో వేసుకొని దీన్ని కూడా ఒక 4 గంటల సేపు నానబెట్టేసుకోండి. వీటిని అన్నింటినీ ఒకేసారి మొత్తం అన్నీ కూడా నానబెట్టేసుకోండి. మినపప్పు ఎప్పుడైనా కానీ 2-3 సార్లు బాగా క్లీన్ చేసుకొని నానబెట్టుకోవాలి, లేదంటే పప్పు వాసన వస్తుంది మనకి. నెక్స్ట్ మనం పప్పు అంతా కూడా నానిపోయి ఉంటుంది చూడండి. 2-3 గంటల తర్వాత చక్కగా పప్పు అంతా కూడా నానిపోయింది. వీటిని బాగా శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి. చిన్నదానిలో కాకుండా పెద్ద గిన్నెలో వేసుకొని క్లీన్ చేసుకోండి. ఎక్కువ నీళ్ళలో వేసుకొని మనం శుభ్రం చేసుకున్నట్లయితే పొట్టు త్వరగా పోద్ది. కొంచెం కొంచెం దానిలో అంటే ఎక్కువ టైం పడుతుంది. చూడండి, మనకి పప్పు రెడీ అయిపోయింది. ఇది మనకి పెసరపప్పే, కానీ పొట్టు పెసరపప్పు అనమాట. ఇప్పుడు దీన్ని మిక్సీ గిన్నెలో వేసుకోవాలి. మిక్సీ గిన్నెలో వేసుకున్న తర్వాత నీళ్ళేమీ యాడ్ చేయని అవసరం లేదు, అలానే మిక్సీ చేసుకోవాలి. బరకగా మిక్సీ చేసుకోండి. ఇలాగా బరకగా మిక్సీ చేసుకున్న తర్వాత దీన్ని ఒక బౌల్లో వేసుకోండి. ఇక్కడ పెసరపప్పు తీసుకోవచ్చు కదా అనుకుంటారు కదా, పెసరపప్పు మనకి గట్టిగా అయిపోద్ది. అందువల్ల మనం పొట్టు పెసరపప్పు మాత్రమే తీసుకోవాలి. ఇప్పుడు దీన్ని 2-3 నిమిషాల పాటు బాగా బీట్ చేసుకోండి. ఇలా బీట్ చేయడం వల్ల మనకి ఫ్లఫీగా అవుతుంది. ఇడ్లీ పాత్ర రేకులు తీసుకొని దానిపైన మనం ఇడ్లీలు ఎలా పెట్టుకుంటామో అలాగే ఇడ్లీలాగా పెట్టేసుకోవాలి. ఇలా మొత్తం మనకి 2 రేకుల వరకు ఇడ్లీలు అవుతాయి. ఇప్పుడు పొయ్యి మీద ఇడ్లీ పాత్ర పెట్టుకోండి. ఇడ్లీ పాత్ర పెట్టుకొని దానిలో 1 గ్లాస్ వరకు నీళ్లు వేసుకోండి. ఇప్పుడు వీటిని రేకుల్ని పెట్టేసుకోవాలి. ఈ రేకులు పెట్టుకొని ఒక 10 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. ఇక్కడ మనం నీళ్ళు అనేది అసలు మనం వేసుకోలేదు. మిక్సీలో వేసినప్పుడు నీళ్ళు అసలు వేయకండి, లేదంటే పలచగా అయిపోద్ది. ఇప్పుడు మనం మూత పెట్టేసుకొని ఒక 10 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. మీడియం ఫ్లేమ్ మీద 10 నిమిషాలు ఉడికిన తర్వాత ఒకసారి చెక్ చేసుకోండి. ఉడికిందో లేదో చెక్ చేసుకోవాలి. చేతికి అంటుకోనట్లయితే మనకి ఉడికిపోయినట్టు, లేదంటే ఏదైనా టూత్పిక్ తీసుకొని దాన్ని పట్టుకొని చూడండి. మనకి చేతికి అంటుకోవట్లేదు కదా, అంటే మనకి ఇడ్లీలు ఎలాగైతే చేతికి అంటుకోవో అప్పుడు మనకి రెడీ అయిపోయినట్లే. ఇప్పుడు పక్కకు తీసేసుకొని కొంచెం చల్లారనివ్వండి. మరీ ఎక్కువ చల్లగా అయ్యే వరకు కాకుండా కొంచెం చల్లారిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకోండి. పూర్తిగా చల్లారిపోయినట్లయితే మనకి విడదీసేటప్పుడు కష్టమవుతుంది, కాబట్టి కొంచెం వేడి రావనివ్వండి. వేడిగా ఉన్నది చూడండి, ఒకసారి కొంచెం పొగలు వస్తున్నది కదా, ఈ టైంలో ఉన్నప్పుడే మనం వీటిని పొడిగా చేసేసుకోవాలి. ఇడ్లీలు మొత్తాన్ని కూడా పొడిగా చేసేసుకోండి. చల్లారిన తర్వాత మనం ఇలా పొడిగా చేయాలంటే కష్టంగా ఉంటుంది, కాబట్టి కొంచెం వేడిగా ఉన్నప్పుడే పొడిగా చేసుకోండి. చూడండి, మొత్తం అంతా కూడా ఉండలు లేకుండా ఇలా చేసుకోవాలి. ఇప్పుడు మనం 1 కప్పు పెసరపప్పు తీసుకున్నాం కదా, 1 కప్పు వరకు బెల్లాన్ని తీసుకోండి. స్టవ్ వెలిగించి స్టవ్ మీద గిన్నె పెట్టేసుకొని దానిలో 1 కప్పు వరకు బెల్లం వేసుకోండి. ఏ కప్పుతో అయితే మనం బెల్లం తీసుకున్నామో 1/2 కప్పు వరకు నీళ్లు వేసుకోవాలి. నీళ్లు వేసిన తర్వాత బెల్లాన్ని ఒకసారి బాగా కలిపేసుకోండి. కలిపేసుకున్న తర్వాత ఇది మనకి పాకం రానవసరం లేదు, బెల్లం కరిగితే సరిపోతుంది. చూడండి, మొత్తం అంతా కూడా బెల్లం కరిగిపోయింది. ఇప్పుడు దీనిలో మనం 3 యాలక్కాయలు తీసుకొని పౌడర్లో వేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ ఒకసారి బాగా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఇక్కడ మనకి పాకం అనేది అసలు పని ఉండదు, బెల్లం కరిగితే సరిపోతుంది. తప్పకుండా ఈ టిప్ మాత్రం పాటించండి. ఇప్పుడు ఇది మనం వేడిగా ఉన్నప్పుడే ఆల్రెడీ మనం ఇడ్లీలా తయారు చేసుకున్నాం కదా, దానిలో ఇది వేసేసుకోవాలి. చేయి పెట్టకుండా ఏదైనా ఒక స్పూన్తో కానీ గరిటెతో కానీ కొంచెం వేసుకుంటూ కలిపేసుకోండి. ఇది మొత్తం అంతా వేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి ఇదంతా కూడా బెల్లం వాటర్తో కలిసిపోయి కొంచెం ఉండలుగా ఉంటుంది. ఆల్రెడీ మనం ఇడ్లీలు మరీ పొడిగా చేసుకోలేము. ఇది వేసిన తర్వాత మొత్తం అంతా కూడా చేత్తో విడదీసేసుకోండి. ఇలా మొత్తం అంతా చేత్తో విడదీసేసుకొని మొత్తం అంతా కూడా చపాతీ ముద్దలాగా మనకి దగ్గరికి చేసేసుకోవాలి. ఇప్పుడు మనకు పెసరపప్పుది రెడీ అయిపోయింది కదా, ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకోండి. కొబ్బరి చెక్క తీసుకొని దాన్ని ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీలో వేసుకొని కొబ్బరి కూరలా తయారు చేసుకోవాలి. కొబ్బరి కూర రెడీ అయిపోయిన తర్వాత పొయ్యి మీద కళాయి పెట్టేసుకోండి. కళాయి హీట్ అయిన తర్వాత ఈ కొబ్బరి పొడిని వేసేసుకొని 2-3 నిమిషాల పాటు కొంచెం వేగనివ్వాలి. మరీ ఎర్రగా కాకుండా మీడియంగా ఉండేలాగా వేయించేసుకోండి. ఇది మొత్తం అంతా కూడా వేగిపోయిన తర్వాత ఇప్పుడు దీన్ని ఆల్రెడీ మనం పెసరపప్పు ముద్ద ఉంది కదా, దానిలో వేసేసుకోవాలి. వేడిగా ఉన్నప్పుడే వేసేసుకోవచ్చు. ఈ పెసరపప్పు ముద్దలో వేసేసుకొని ఇప్పుడు ఈ కొబ్బరి పొడిని కూడా బాగా కలిపేసుకోండి.
ముందే అన్నీ ఒకేసారి వేసుకున్నట్లయితే మనకి వేడిగా ఉండి కలపడానికి కష్టమవుతుంది. కాబట్టి కొబ్బరికూర కూడా వేసుకున్న తర్వాత దీన్ని బాగా కలిపేసుకొని ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ మనం మినపప్పు నానబెట్టి ఉంచుకున్నాం కదా, నానిపోయి ఉంటుంది. ఒకసారి చెక్ చేసుకోండి, నానిపోయింది కదా. ఇప్పుడు మనం రెండింటిని బాగా శుభ్రంగా క్లీన్ చేసేసుకోండి. శుభ్రం చేసుకున్న తర్వాత ఒక మిక్సీ గిన్నె తీసుకొని దానిలో మినపప్పు మరియు బియ్యం రెండింటినీ కూడా వేసేసుకోండి. ఇప్పుడు దీనిలో మనం పావు కప్పు వరకు నీళ్లు వేసుకోవాలి. మరీ ఎక్కువ నీళ్లు వేసుకున్నట్లయితే పలచగా అయిపోద్ది, చూసుకొని వేసుకోవాలి. పావు కప్పు నీళ్లు వేసుకొని బరకగా మిక్సీ చేసేసుకోండి. మూత పెట్టేసుకొని బరకగా కొంచెం మిక్సీ చేసుకోవాలి. కొంచెం బరకగా మిక్సీ అయిన తర్వాత కొంచెం బెల్లాన్ని తీసుకోండి. ఒక 3 టేబుల్ స్పూన్ల వరకు బెల్లాన్ని బెల్లం వేసిన తర్వాత మనకి బ్యాటర్ కొంచెం పలచగా అవుతుంది. కాబట్టి ముందే ఎక్కువ నీళ్లు వేసుకోకుండా గట్టిగా రుబ్బుకునేలాగా రుబ్బుకోవాలి. రుబ్బిన తర్వాత చూడండి మనకి ఇలాగా గట్టిగా ఉండాలి. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి తీసేసుకోండి. చూడండి మెత్తగా నలిగింది. ఇప్పుడు బౌల్లోకి తీసేసుకుందాం. పిండంతా బౌల్లో వేసుకున్న తర్వాత పావు స్పూన్ వరకు సాల్ట్ వేసుకోండి. ఎక్కువ సాల్ట్ కాకుండా పావు స్పూనే వేసుకోండి, సరిపోతుంది. ఇప్పుడు ఈ బ్యాటర్ అంతా కూడా బాగా కలిపేసుకోండి. నెక్స్ట్ మనం ఆల్రెడీ తయారు చేసి ఉంచుకున్న పెసరపప్పు కొబ్బరి బెల్లం పూర్ణం ఉంది కదా, దీన్ని రౌండ్ బాల్స్లా తయారు చేసుకోవాలి. చాలామంది చాలా రకాల పూర్ణాలు చేసి ఉంటారు, కానీ పెసరపప్పుతో ఎప్పుడూ ట్రై చేసి ఉండదు. తప్పకుండా ట్రై చేయండి, ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. రౌండ్ బాల్స్ లాగా తయారు చేసుకొని ఒక ప్లేట్లో వేసుకోండి. నెక్స్ట్ ఒక గరిటె తీసుకొని దానికి ఆయిల్ అప్లై చేయండి. చేత్తో పూర్ణాలు రావు అనుకునే వాళ్ళు ఇలాగా ఈ టిప్పుతో మనం పూర్ణాలు వేసుకోవచ్చు. ఇప్పుడు ఈ పిండిలో మనం ఆల్రెడీ తయారు చేసుకున్న పూర్ణాన్ని వేసేసుకొని గరిటెతో చూడండి బ్యాటర్ని కింద నుంచి పైకి వేసుకోవాలి. ఇప్పుడు గరిటెతో మనం తీసుకొని పొయ్యి మీద కళాయి పెట్టుకొని కళాయి హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఈ పూర్ణాలు వేసేసుకోవాలి. చాలా సింపుల్గా వేసుకోవచ్చు గరిటెతో. మనకి నూనె అనేది పాడవదనమాట. చాలామందికి రాదు అనుకున్న వాళ్ళు పూర్ణాలు చేయడం మానేస్తారు. అలా చేయడం మానేసే కన్నా ఇలాగ గరిటెతో వేసి చూడండి, చాలా బాగా వస్తాయి. పూర్ణాలు వెంటనే మనం తిప్పేయకూడదు. వెనక వైపు మనకి కలర్ వచ్చిన తర్వాత మనం వెనక వైపు తిప్పుకున్నట్లయితే పూర్ణాలు చెడిపోకుండా ఉంటాయి. చూడండి మనం వెనక వైపు కాలిన తర్వాత మనం తిప్పేసుకోవాలి. ఇప్పుడు రెండు వైపులా కూడా ఈవెన్గా కలర్ మారిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. లేదు చేత్తో వేయాలి నేర్చుకోవాలి అనుకునే వాళ్ళు ఉంటే ఇలాగా ఈ ట్రిక్తో చేయండి. ముందు మనం పూర్ణాలన్నీ వేసేసుకొని 2 వేళ్ల మధ్యలో నుంచి తీసుకొని మనం నూనె కాగుతూ ఉంటుంది కదా, ఆ నూనెలో వేసేసుకోవాలి. చేత్తో వేసినా గడితో వేసినా కూడా చక్కగా మనకి రౌండ్గా వస్తాయి. ఆరోగ్యానికి ఎంతో మేలు చేసి పెసలు పిల్లలు తినమంటే తినమంటారు. ఇలాగా డిఫరెంట్గా చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు, చాలా టేస్టీగా ఉంటాయి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి. మీరు సపోర్ట్ చేయడం వల్ల నేను ఇంకా మంచి మంచి వీడియోలు చేయగలను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.